2025లో బంగారం ధర దుమ్ము రేపింది. ఏడాది మొదట్లో ఉన్న ధరకు చివరిలో ఉన్న రేటుకు అసలు పొంతనే లేదు. 2025 జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 83,000 రూపాయలు ఉంది. అదే డిసెంబర్లో చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 135,280 రూపాయలు ఉంది. అంటే ఒక్క ఏడాదిలో గోల్డ్ రేట్లో ఎంత మార్పు వచ్చిందో క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఏడాది పుత్తడి దూకుడుకు అసలు పట్టాపగ్గాలు లేకుండా పోయింది. 2025లో సరే, మరి 2026 మాట ఏంటి? వచ్చే ఏడాది కూడా గోల్డ్ రేటు పరిగెడుతుందా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏం చెప్పింది? రేటు పెరుగుతుందా తగ్గుతుందా? ఇంతకీ 2025లో రేటు పెరిగింది కదా, మరి వినియోగం సంగతి ఏంటి? అది కూడా పెరిగిందా తగ్గిందా? 2025లో 50% పైగా పెరిగిన బంగారం ధర వల్ల స్వర్ణం సామాన్యులకు అందకుండా పోయింది. ఈ ఏడాదిలో టాప్ లెవెల్లో పెర్ఫామ్ చేసిన అసెట్స్లో గోల్డ్ ఒకటి. అమెరికా విధించిన టారిఫ్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ లెక్కలన్నీ మారిపోయాయి. వివిధ దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, అలాగే మధ్యప్రాచ్యంలో భగభగలు, దీంతోపాటు వివిధ దేశాల ఆర్థిక పరిస్థితులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొనడం, అలాగే ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న వడ్డీ రేట్ల నిర్ణయం ఎఫెక్ట్, వీటి వల్ల పొత్తడి రేటు భారీగా పెరిగింది. బలహీనమైన డాలర్కు తోడు ఆ మధ్య అమెరికాలో ఏర్పడిన షట్ డౌన్ పరిస్థితులు కూడా సీన్ని మార్చేశాయి. ఇక 2026లో కూడా ఇదే జోరు కొనసాగుతుంది అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుంది. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే మరో 15 నుంచి 30% మేర రేటు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అంటే 10 గ్రాముల పొత్తడి ధర 1,50,000 కావచ్చు, లేదా 1,60,000 కూడా కావచ్చు, ఒక్కోసారి పెరకపోవచ్చు. దీనికి కొన్ని కారణాలు కూడా చెప్పింది. భౌగోళిక రాజకీయ వాతావరణం ఇంకా హాట్గానే ఉంది, ఉద్రిక్తతలు తగ్గలేదు, అలాగే బాండ్లపై వచ్చే ప్రతిఫలం కూడా ఎక్కువ లేదు. అందుకే గోల్డ్ ఈ స్థాయిలో మెరిసిపోతుంది అని చెప్పింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొంటున్నాయి అంటున్నారు కదా, ఏ మేరకు కొంటున్నాయి అనుకోవచ్చు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే మొత్తం 200 టన్నుల పొత్తడిని కొనేశాయి. ఇందులో పెద్ద దేశాల వాటా కన్నా చిన్న దేశాల వాటా ఎక్కువగా ఉంది. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ 67 టన్నుల బంగారాన్ని కొనేసింది. ఇంకో 40 టన్నుల బంగారాన్ని నేషనల్ బ్యాంక్ ఆఫ్ కజకిస్తాన్ సొంతం చేసుకుంది. ఇక అజర్బైజాన్ అయితే 38 టన్నుల పొత్తడిని కొంది. సో డిమాండ్ని ఊహించో ముందు జాగ్రత్తగాను చాలా దేశాలు ఈ ఏడాదిలో పొత్తడి కొనుగోలును భారీగానే చేపట్టాయని చెప్పాలి. బంగారానికి డిమాండ్ పెరగడంలో ఇంకో ముఖ్యమైన కారణం గోల్డ్ ఈటీఎఫ్లు, అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇవి చాలా కీ రోల్ పోషించాయి. వీటిని భారీగా కొంటుండడం వల్ల పొత్తడి ధర పెరుగుతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది. దీనికి మీకు ఉదాహరణ చెప్తా. 2025లో గోల్డ్ ఈటీఎఫ్లోకి $77 బిలియన్, అంటే సుమారు 6,93,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. దీనిని గోల్డ్ లెక్కలోకి మారిస్తే దాదాపు 700 టన్నుల పొత్తడిని ఈ ఈటీఎఫ్ సంస్థలు తమ హోల్డింగ్స్కు యాడ్ చేశాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్థాయిలో ఉంటే గోల్డ్ రేట్ ఎందుకు పెరగ చెప్పండి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది కూడా ఇదే కదా. ఇలా కొన్ని రీజన్స్ వల్ల బంగారం ధరకు రెక్కలు రావచ్చని చెప్తుంది. సో ఇలాంటి వాతావరణం వల్ల చాలామంది పెట్టుబడికి సంబంధించి బంగారానికి మించింది లేదని భావించారని అర్థమవుతుంది. అంటే గోల్డ్ రేట్ తగ్గే అవకాశమే లేదా అంటే దానికి కొన్ని పరిస్థితులు కలిసి వస్తే సాధ్యమే అంటుంది. ఇంతకీ ఏంటా పరిస్థితులు? గోల్డ్ రేట్ దిగి రావాలంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలు సక్సెస్ అవ్వాలి. అవి అగ్రరాజ్యం అభివృద్ధికి దోహదపడాలి. వృద్ధిలో అది దూసుకుపోవాలి. డాలర్ మరింత పుష్టిగా మారాలి. ఇలాంటి కారణాలు అన్నీ వర్కౌట్ అయితే అప్పుడు గోల్డ్ రేట్ తగ్గడానికి అవకాశం ఉందని చెప్తుంది. దీనికి బంగారం ధర తగ్గడానికి సంబంధం ఏమిటి అని అనుకోవచ్చు. ఆ కారణం కూడా చెప్తా. గోల్డ్ రేట్ తగ్గాలంటే ఏ ఏ పరిస్థితులు ఉండాలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది కదా, అదే జరిగితే అప్పుడు పెట్టుబడిదారులు గోల్డ్ ఈటీఎఫ్లలో ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకొని ఈక్విటీలు బాండ్లలో పెడతారు. ఇదే జరిగితే బంగారం ధరలు 5 నుంచి 20% తగ్గే ఛాన్స్ ఉంటుందని చెప్పింది. అసలు బంగారం రేటు చరిత్రలో ఒక్క ఏడాదిలోనే ఇంతలా ఎప్పుడైనా పెరిగిందా? ఎస్, పెరిగింది. 1979లో ఇలాగే 120% పెరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో అంత దూకుడు కనిపించింది. 2015లో 10 గ్రాముల పసిడి ధర దాదాపు 27,000 రూపాయలు. 2025లో 10 గ్రాముల పసిడి ధర దాదాపు 1,35,000 రూపాయలు. అసలు ఈ రెండు ధరల మధ్య ఏ మాత్రమైన పొంతనుందా? సో 10 ఏళ్లలో బంగారం ధరలో ఈ స్థాయిలో పెరుగుదల ఉంది. అందుకే భారతీయులు బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. దీనివల్లే ఇండియన్స్ దగ్గర
34,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ఇది మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెప్తుంది. ఈ భూమిపై చైనా తర్వాత ఎక్కువగా బంగారాన్ని వినియోగిస్తుంది కూడా మన దేశమే. ఇప్పుడు మేము చెప్పిన ఈ సమాచారం అంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. బంగారాన్ని ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్నా, గోల్డ్లో పెట్టుబడి పెట్టాలనుకున్నా సంబంధిత నిపుణుల సలహాతో మాత్రమే చేయాలి.